హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మనమూర్తి ఛానల్. సో ప్రజెంట్ అయితే నేను ఎక్కడ ఉన్నాను అంటే బెంగళూరులోని. సో మనం మైసూర్ శాండిల్ సోప్స్ యూజ్ చేస్తాం కదా, సో ఆపోజిట్లో ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లేస్లో అయితే మైసూర్ శాండిల్స్ అనేవి తయారు చేస్తారంట. సో నెక్స్ట్ అయితే నేను మెట్రో స్టేషన్లో ఉన్నాను. సో ఈ టోకెన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి టికెట్స్ లాగా యూజ్ చేస్తారు. సో వెళ్ళే ముందు వచ్చే ముందు మనకి ఇవి ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో ఇవి మిస్ అవుతే ఇంకంతే. సో నెక్స్ట్ మెట్రో స్టేషన్లోకి వచ్చాను. నెక్స్ట్ మనం బెంగళూరులో క్రికెట్ స్టేడియం ఉంది కదా, సో క్రికెట్ స్టేడియం ముందైతే ఉన్నాను. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అంటే కబ్బన్ పార్క్కి. సో ఆ పార్క్ ఎలా ఉందో ఇప్పుడు చూపించబోతున్నాను. అంకుల్ గర్ల్స్ని చూస్తున్నట్ట. పాటలు వినుకొని ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోతుంది. ఏదో కనిపిస్తున్నారు కదా, వాళ్ళైతే రీల్స్లో బిజీగా ఉన్నారనమాట, రీల్స్ తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ మనం హైకోర్ట్ కర్ణాటకది చూపించబోతున్నాను. సో ఇది హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక అనమాట. సో ఇదేదో ప్రత్యేకించి వెళ్ళలేదు, ఇక్కడ కబ్బన్ పార్క్లో నుంచి డైరెక్ట్గా మాకు కనిపిస్తుంది. సో అందుకే మీకు చూపిస్తున్నాను. ఒక నిమిషం. సో ఇది ఫ్రంట్ లుక్ అనమాట హైకోర్ట్ ఆఫ్ కర్ణాటకది. సో ఇక్కడ కూడా మేము ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ జనాలు బిజీగా ఉన్నారు. అసలు ఇల్లే కింద ఉంటుందండి. అదే అదే చూస్తున్నాను నేను. అసలు అక్కడ నుంచి వ్యూ ఎట్లుంటుంది కదా, సూపర్ ఉంటుంది. సో కబ్బన్ పార్క్లో నుంచి మాకు ఒక బిల్డింగ్ కనిపించింది. ఈ బిల్డింగ్ మీద అయితే ఒక బంగ్లా ఉంది. సో బిల్డింగే చాలా హైలో ఉందంట, ఆ బంగ్లా దాని మీద ఉందన్నమాట. సో అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకుంటేనే చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే సో ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ది, అలానే యూబీ మాల్ బెంగళూరుది ఖచ్చితంగా చూడండి. సో ఈ 3 వీడియోస్ బెంగళూరు వీడియోస్ అనమాట. సో అలానే కబ్బన్ పార్క్ నుంచి మేము బయటకు వచ్చేసిన తర్వాత సో మాకు ఒక మ్యూజియం కనిపించింది. కాకపోతే ఆ మ్యూజియం కూడా ఇప్పుడు మూతపడి అది ఒక మ్యూజియంలో పెట్టే స్టేజ్కి వచ్చిందనమాట. సో మ్యూజియం అవుట్ సైడ్ అయితే ఎలా ఉంది. సో ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది, కానీ సో ప్రజెంట్ అయితే అది వర్కింగ్లో లేదు. దాని పక్కన ఒక మ్యూజియం పెట్టారనమాట, కానీ మేము వెళ్ళే టైంకి అది క్లోజ్ చేసేసారు. సో అందుకే చూడలేకపోయాము. సో ప్రజెంట్ అయితే మ్యూజియంలా చూపిస్తున్నాము. సో ఇదైతే ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది, కానీ ప్రజెంట్ అది యూజ్ చేయట్లేదు, చాలా ఓల్డ్ అయిపోయిందని. బెంగళూరు వీడియోస్లో ఫస్ట్ వీడియోలో చెప్పా బెంగళూరు ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ చూపిస్తాను అని. సో ఎందుకంటే నార్మల్ అన్ని రైల్వే స్టేషన్స్ ఒకేలా ఉంటాయి, కొంచెం ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అందుకని ఈ వీడియోలో రైల్వే స్టేషన్ కూడా చూపించబోతున్నాను, చూసేయండి. సో నా బెంగళూరు ట్రిప్ అయితే అయిపోయిందనమాట, అందుకే ఎస్ఎంవిటి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ చూస్తే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టు అనిపించింది. సో అందుకే అంతా మోడర్న్ లుక్తో ఉందన్నమాట. సో అందుకే కొత్తగా అనిపించింది, అందుకే వీడియో రికార్డ్ చేశాను. సో నేను ఫస్ట్ టైం బెంగళూరు వచ్చాను. సో కొన్ని ప్లేసెస్ చూసా, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు వేరే ప్లేసెస్కి వెళ్ళి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.